వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ రోజున మనం మానవ జీవితంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. మనందరి జీవితాల్లో కూడా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం అనేటటువంటి అంశంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనం పరిగణలోకి తీసుకుందాం. కుటుంబ వ్యవస్థని ఎవరు స్థాపించారు? కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమిటి? అలాగే పిల్లలుగా మనం ఏ విధంగా తల్లిదండ్రులకి ప్రతిస్పందించాలి అనేటటువంటి ఒక 3 విషయాల్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మొదటిగా, కుటుంబాన్ని ఎవరు ప్రారంభించారు? మానవుడు ప్రారంభించలేదు అనేటటువంటిది దేవుని వాక్యంలో మనం క్షుణ్ణంగా గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. మానవుడు తనకి కుటుంబం ఉండాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండలేదు. దేవుని యొక్క సృష్టిని కనుక మనం గమనించినట్లయితే 6 రోజుల్లో ఆయన అద్భుతమైనటువంటి సృష్టిని ఆయన తయారు చేస్తాడు. 6వ రోజున చివరిగా మానవుల్ని తయారు చేస్తాడు. బట్ ఆ యొక్క స్టోరీని కనుక మనం 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో గమనించినప్పుడు మొదటిగా దేవుడు నరుణ్ణి అంటే ఆదాముని తయారు చేస్తాడు. తన పోలికలో తన స్వరూపంలో ఆదాముని తయారు చేస్తాడు. ఆదాముకి అన్ని రకాల జంతువులను ఆయన దగ్గర తీసుకొని వస్తాడు. ఆ జంతువులన్నిటికి కూడా పేర్లు పెట్టినటువంటి మొదటి వ్యక్తిగా ఆదాము ఉండడం మనం చూస్తాం. అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాముకి సాటి అయిన సహాయం, సూటబుల్ హెల్పర్ లేదు అనేటటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడే ఆదాము గాఢ నిద్ర కలుగచేసి తన యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక అవ్వను తయారు చేస్తాడు, ఒక స్త్రీని తయారు చేస్తాడు. ఆ విధంగా మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థని దేవుడు స్థాపించడం మనం చూస్తాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సమాజంను ప్రభావితం చేసేటటువంటిది కుటుంబం. సంఘాలు ప్రభావితం చేయబడేటటువంటి కుటుంబం ద్వారా. అంటే ఒక కుటుంబం దేవుడు ఉద్దేశించిన రీతిగా ఉన్నప్పుడు సమాజం అలాగే చర్చ్ రెండు కూడా ఎంతగానో ప్రభావితం అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాటి విధులు, కర్తవ్యాలు, బాధ్యతల గురించి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా దేవుడు ఉద్దేశించినటువంటి విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ప్రతి కుటుంబం కట్టబడినప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగా ఉండడం మాత్రమే కాకుండా సమాజం అలాగే చర్చ్ రెండూ కూడా ప్రభావితం అవుతాయి అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ కుటుంబం కనుక సరిగా లేకపోతే, కుటుంబ వ్యవస్థ కనుక చిందరవందరైతే, కుటుంబ వ్యవస్థలో విలువలు కనుక లేకపోతే, తల్లిదండ్రులు తమ యొక్క పాత్రని వాళ్ళు చేయనప్పుడు, పిల్లలు వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు నెరవేర్చినప్పుడు, భార్యాభర్తలు వాళ్ళ యొక్క బాధ్యతల్ని సరిగా ప్రవర్తించినప్పుడు ఎంత భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటాయో మనం గమనించవచ్చు. మీరు ఏ న్యూస్ పేపర్ తెలిసి చూసినా సరే ప్రతిరోజు కూడా కుటుంబాల్లో ఉన్నటువంటి క్షోభని మనం గమనించవచ్చు. కుటుంబాల్లో ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్ని మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారంగా ఉండాలని ఉద్దేశించినటువంటి ఆ కుటుంబ విలువల్ని మనం ఎలా కలిగి ఉండాలి? దేవుడే స్థాపించాడు కాబట్టి దేవుడే ఆ కుటుంబం ఎలా ఉండాలో అనేటటువంటి విషయాలు కూడా తన యొక్క గ్రంథంలో చాలా స్పష్టంగా లిఖించాడు. కాబట్టి ఆ సత్యాలను మనం తెలుసుకొని దేవుని కృపలో వాటిని కనుక మనం అలవర్చుకున్నట్లయితే, మనం అభ్యసించినట్లయితే, మనం పాటించినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకున్నట్లుగా ఒక ఫలప్రదమైనటువంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండవచ్చు. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇది నువ్వు నేను కోరుకొని స్థాపించినటువంటి వ్యవస్థ కాదు. దేవుడే తన ఇష్ట ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థని స్థాపించాడు. కాబట్టి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో ఆ కుటుంబ బాధ్యతలను మనం తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మనల్ని దీవించునుగాక.